లోక్సభ ఎన్నికల వేళ బాంబు బెదిరింపులు సంచలనంగా మారాయి. దేశంలోని పలు నగరాల్లో ఉన్న ప్రధాన ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. బాంబు దాడులకు సంబంధించిన హెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో ఎయిర్పోర్టుల్లో గాలింపు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని అధికారులు వెల్లడించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ కీలక విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం పెను దుమారం రేపుతుంది. సోమవారం దేశంలోని పలు ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులకు సంబంధించిన ఈమెయిల్స్ రావడం సంచలనంగా మారింది. బాంబు బెదిరింపులతో అలర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగి ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీని పటిష్టం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దించి ఎయిర్పోర్టుల్లో పూర్తిగా సోదాలు నిర్వహించారు. ఇక ఎన్నికల వేళ ఇలాంటి హెచ్చరికలు రావడంతో అంతా అలర్ట్ అయ్యారు. రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయానికి, మహారాష్ట్రలోని నాగ్పూర్ ఎయిర్పోర్ట్కి, ఇక గోవాలోని డాబోలిం విమానాశ్రయాలకు సోమవారం ఉదయం ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఆయా విమానాశ్రయాల అధికారులు వెల్లడించారు. బాంబు బెదిరింపు మెయిల్స్ కారణంగా అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి ఎయిర్పోర్టుల్లో అణువణువు సోదాలు చేపట్టారు. అయితే ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. ఇక జైపూర్, నాగ్పూర్, గోవా ఎయిర్పోర్ట్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చిన నేపథ్యంలో దేశంలోని ఇతర విమానాశ్రయాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులు, సిబ్బందితో పాటు ఎయిర్పోర్ట్లకు వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.